హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జగన్మోహిని కేశవ స్వామి ఉన్న ఆలయానికి అసలు ర్యాలీ అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం రాజమండ్రి నుంచి సుమారు 45 కిలోమీటర్లు అయితే ఈ గ్రామానికి అయితే చేరుకోవచ్చు. కాకినాడ నుంచి అయితే సుమారు 75 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ గ్రామానికి అయితే చేరుకోవడానికి పచ్చని పొలాల మధ్యలో మనం ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. స్వామిమాలలో ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన గుడి కూడా ఉంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి యొక్క జన్మ రహస్యం కూడా ఇక్కడ తెలుపబడుతుంది. ఈరోజు మా గ్రామం నుంచి శివలు మరియు స్వాములు అయితే ఇక్కడికైతే మేమైతే చేరుకోవడం అయితే జరిగింది. మేమైతే ర్యాలీ గ్రామానికి అయితే చేరుకున్నాం. మేమైతే ఈ గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు అసలు ఈ గ్రామానికి అయితే ఈ పేరు ఎలా వచ్చింది, అసలు ఈ గుడి యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. పురాణం ప్రకారం దేవతలకి మరియు రాక్షసులకి అమృతం పంచుకోవడంలో చిన్న గొడవ అయితే పడుతుండగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో దేవతల దగ్గరికి రావడం అయితే జరిగింది. ఈ దేవతలను రక్షించడానికే పవిత్రమైన అమృతాన్ని ఇద్దరికి సమానంగా పంచుతానని వాగ్దానం చేస్తారనమాట. అప్పుడు ఇద్దరికి వాగ్దానం చేస్తానని చెప్పగా అందరినీ రాక్షసుల్ని మరియు దేవతల్ని ఒప్పించి ఆ అమృతాన్ని కేవలం దేవతలు మాత్రమే పంచి అక్కడి నుంచి అదృశ్యమైపోయిందనమాట మోహిని. ఆ మోహిని యొక్క అత్యంత ఆకర్షణీయమైన అందాన్ని మోహినిని ఆకర్షించారు. అప్పుడు తన భార్య పార్వతీదేవి యొక్క సన్నిధానం పొందడం కోసం ఆమెని వెనకాలే తనైతే వెళ్ళడం జరిగింది. ఈ సంఘటన అయ్యప్ప స్వామి యొక్క జన్మ రహస్యం అని చెప్పేసి పూర్వం నుంచి ఒక నమ్మకం. అప్పుడు మోహిని జడ నుంచి ఒక పువ్వు అయితే కింద పడడం అయితే జరిగింది. దానినే శివుడు కూడా అక్కడి నుంచి కరిగించడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కల్పించారని అక్కడ మోహిని జడ నుంచి ఒక పువ్వు పడిన ప్రదేశానికి ఈ ర్యాలీ గ్రామం అనే పేరు పెట్టడం అయితే జరిగింది. ఆ మోహిని యొక్క జడ నుంచి పడిన ప్రదేశానికే ర్యాలీ అనే పేరు పెట్టడం జరిగింది. ఆ కారణం చేతనే ఈ గ్రామాన్ని ర్యాలీ అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు తన కమండాలతో ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ జగన్మోహిని గుడి ఎదురుగుండానే మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ జగన్మోహిని ఎదురుగుండానే మీరు శివలింగానికి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. జస్ట్ వాక్ఫుల్ డిస్టెన్స్లోనే మనం ఆ యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. శ్రీ మహావిష్ణువు తన యొక్క కమండలాలతో ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్టాపన అయితే చేయడం జరిగింది. అందుకే ఈ గుడిని, ఈ క్షేత్రాన్ని ఉమా కమండలేశ్వర పీఠంగా పిలుస్తారన్నమాట. ర్యాలీలో మన ఆ ప్రదేశానికి వచ్చి ఈ గుడికి రాకుండా అయితే ఎవరూ వెళ్ళరు. చాలామంది ఈ దేవస్థానానికి అయితే వస్తారు. ఈ శివాలయంతో పాటు మనకి లోపల అయ్యప్ప స్వామి యొక్క జన్మ రహస్యం, జన్మ ఫలితంగా లోపల అయ్యప్ప స్వామి గుడి కూడా నిర్మించడం అయితే జరిగింది. ఈ శివాలయంతో పాటు ఇక్కడ లోపల అయ్యప్ప స్వామి యొక్క దేవస్థానం కూడా ఉంటుంది. ర్యాలీ గ్రామానికి వచ్చి ఈ శివాలయం, అయ్యప్ప స్వామి దేవస్థానానికి అయితే రాకుండా అయితే ఎవరు ఉండరు. మీరు కనుక ఈసారి వస్తే ఈ 3 క్షేత్రాలని దర్శించాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.